ఆయన సన్నిధిలో సిద్ధపడాలి, ఆయన సన్నిధిలో మోకరిల్లాలి, ఆయన సన్నిధిలో స్తుతించాలి, మన విన్నపాలన్నీ కూడా ఆయన సన్నిధిలో విన్నవించుకోవాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. లోకపంలో అనేక విషయాలుగా అనేక రీతిగా మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలుగా మనకి ఇచ్చిన తనంత ఏంటంటే ఆయన సన్నిధిలో ఉండాలని ఆలోచన రావడం గొప్ప విషయం. అందులో ఎందుకంటే దేవుడు ఆత్మీయంగా బలపడి ఆత్మ ప్రేరేపంతో నడిపించాడు. మీ అందరిని బట్టి మరొకసారి ప్రభుత్వం దగ్గర వందనాలు తెలియజేస్తున్నా, దేవుడు స్తుతిస్తున్నా. పరిస్థితులకి వెళ్దాం పిల్లల ఒక మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాం. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం వచనం కూడా 12. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు అని మాట మనం భక్తులైన పౌలు గారు రాస్తున్నారు పిల్లలు. మరొకసారి చూద్దాం పిల్లరా. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు అంటున్నాడు పిల్లరా. మనం ఎప్పుడు చదువుతున్న మాటలే కానీ కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం తీసుకున్నాం కదా. రేపటి దిన బల్లారు వెళ్ళుకుంటున్నాం కాబట్టి ప్రభు సంస్కారం 6 నెలల కంటే ముందుగా ఆ బల్లారు నిమిత్తం మనం సిద్ధపడుతున్నాం. మనం సిద్ధపడినప్పుడు ఏంటంటే లోకపరంగా ఆలోచిస్తే ఆయన సిలువ మామూలుగానే కనపడుతుంది పిల్లలు, కానీ దైవికంగా ఆలోచిస్తే అది క్రీస్తు యొక్క శక్తియు జ్ఞానమై ఉంది, అది రక్షణ అయి ఉన్నది పిల్లలు. సో ఆ రీతిగా మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఆయనకు కలిగిన మనసు మనకు కూడా కలిగి ఉండి వాక్యాన్ని లోతుగా ఆలోచిస్తే గూఢార్థమైన విషయాలు మనకు అర్థమవుతుంటాయి. కొద్దిపాటి సమయాన్ని ఆయన సన్నిధిలో చక్కగా మనం వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం కదా. ఇక్కడ మాట్లాడుతున్న భక్తులు మాట్లాడుతూ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని అంటున్నట్టు కదా. లోకపరంగా ఆలోచించమనుకోండి చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. లోకపరంగా ఆలోచిస్తుంటాయి కొన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ మనం వింటూ ఉంటాం కదా పిల్లలు. అందులో ఎక్కడానికి చాలా మంది చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దానికి ఎన్నో పేర్లు పెడుతూ ఉంటారు. అలా వారి గురించి మాట్లాడుతూ కొంతమంది అంటే గోర్లు కత్తిరించుకోకుండానే కొన్ని సంవత్సరాలు గడిపోతున్నారు. ఎందుకంటే అతని పేరు అందులో రాయబడాలని. అంతేకాకుండా కొంతమంది ట్రక్కుని లాగుతున్నారు గడ్డాలతో వెంట్రుకలతో, జుట్టు కత్తిరించుకోకుండా అలాగే బ్రతుకుతున్నారు. వారికి ఉన్న ఏమేంటంటే ఆ బుక్లోకి ఎక్కాలి, ప్రపంచానికి తెలియజేసుకోవాలి. వారికి ఉన్న పట్టు చూస్తూ ఉంటే అందుకనే ఈ తరాన్ని చూస్తూ ఇలాంటి జనరేషన్ని చూస్తూ ఈ జనరేషన్ని చూస్తూ దైవికమైన సంఘాన్ని చూస్తూ అంటే తన పిల్లల్ని చూస్తూ తండ్రిలో దేవుని సావాసాన్ని చూస్తూ సంఘాన్ని చూస్తూ నేటి జనరేషన్ చూస్తూ దేవునిలో ఉన్న పిల్లల్ని చూస్తూ ప్రభు యేసు వరకు అద్భుతమైన మాట మాట్లాడతారు లూకాసు వార్తలో. చూద్దామా పిల్లరా, వెలుగు సంబంధాల గురించిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనం. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఒక అంకె చూసారు కదా పిల్లలు. వెలుగు కుమారుల కంటే ఈ లోక సంబంధుల దగ్గర కూడా 2 అంకెలు చూస్తున్నాం. ఈ యుగపు కుమారులు వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారంట పిల్లల. అర్థమవుతుంది కదా. దీని గురించి ఎక్కువ విశదపరచాల్సిన అవసరం లేదు. అంటే దేవుల్లో ఉన్న పిల్లల కంటే వెలుగులో ఉన్న పిల్లల కంటే లోకంలో ఉన్న పిల్లలు అంటే యుక్తి పరులుగా ఉన్నారంట. సో వరకున్న పట్టు చూస్తే ఏంటంటే అందులో ఎక్కడానికి గడ్డం కత్తిరించుకోకుండా బ్రతుకుతున్నారు. ఇంకా కొంత విచిత్రాలు చూస్తూ ఉంటాం. ఐస్ గడ్డల మీద పడుకోవడం అంటే అందులోనే ఉండడం, చిన్న సమాధిలోకి వెళ్ళిపోవడం, ఎన్నో రకాలుగా చూస్తుంటాం. కొన్ని ఒక మంచి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను కదా. 5వ ఏట తన తల్లిని కోల్పోయాడు ఒక వ్యక్తి. 5వ ఏట తన తల్లిని కోల్పోయాడు. 16వ ఏట 16 yearsలో ఎప్పుడైతే వచ్చిండో అతను కుటుంబం అంటే ఆర్థిక పరిస్థితులను బట్టి ఎడ్యుకేషన్ స్టాప్ చేశాడు. అంటే పరిస్థితులు బాగాలేవు, తన ఎడ్యుకేషన్ స్టాప్ చేయాల్సి వచ్చింది. 17వ ఏట జాబ్లో జాయిన్ అయినదని 4-5 జాబ్లు ట్రై చేశాడు. చివరికి ఏది కూడా సఫలమైనది. కొంతకాలంలో అతను తీసేశాడు. 18వ ఏట పెళ్లి చేసుకున్నాడు. 19వ ఏట తన కొడుకు పుట్టాడు. 20వ ఏట తన భార్య తన పిల్లలు ఇద్దరు కలిసి తనను వదిలేసి వెళ్ళిపోయారు.
18 నుంచి 22 వరకు రైల్వేలో జాబ్ చేసుకుంటూ వస్తున్నాడు. రైల్వేలో జాబ్ కోసం తక్కువ జీతంలో అటు పెళ్లి చేసుకున్నాడు. తన 28 వచ్చేవరకు తన భార్య వదిలేసి వెళ్ళిపోయింది. భార్య పిల్లలతో పాటు వెళ్ళిపోయారు. 22 ఏట ఆ జాబ్ కూడా పోయింది రైల్వేలో. అలా చాలా ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడ సఫలం అవ్వట్లేదు. చివరికి ఏం చేశాడంటే, నేను ఎలాగైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. అది ఫెయిల్ అయిపోయింది. అంతేందుకు అతనికి ఎక్కువగా లా చేయడం అంటే ఇష్టం. లా చేయడానికి ప్రయత్నం చేశాడు. అతని అప్లికేషన్ చూస్తూనే రిజెక్ట్ చేశాడంట. అతను చూడగానే అప్లికేషన్ రిజెక్ట్ చేశాడు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయడానికి కొన్ని రోజులు ప్రయత్నం చేశాడు. అతని బిహేవియర్ చూసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా తీసేశారు. అతనికి ఏమీ అర్థం కాని పరిస్థితి. చివరి రోజులు ఏం చేశాడంటే, ఇక అన్ని ప్రయత్నం చేశాడు, ఎక్కడ సఫలీకృతం కాకపోయే వరకు వెళ్ళి ఇంచుమించు 52వ ఏట ఒక హోటల్లో సర్వర్గా వెళ్తూ, పాత్రలు క్లీన్ చేయడానికి వెళ్తూ అందులో చెఫ్గా పనిచేయడానికి కూడా వెళ్ళాడు, కుక్గా వెళ్ళడానికి. చిన్న హోటల్ 52వ ఏట, 5వ సంవత్సరం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 52వ ఏట చిన్న హోటల్, అది మారుమూల గ్రామంలో ఉన్న చిన్న హోటల్. పాత్రలు కడగడానికి, వంట చేయడానికి అందులోకి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిన ఆయన చివరికి 65వ ఏట జీవనోపాధిని కొనసాగిస్తున్నాడు. 65వ సంవత్సరము అతని ఉద్యోగం నుంచి తీసేశారు. ఇతను అవసరం లేదని. అతను వెళ్తూ ఒక $100 చెక్ ఇచ్చి పంపించేశారంట. ఎప్పుడు? 65వ ఏట. అలా తనకేంటంటే, ఎవరికి పనికిరానా 65వ ఏట అని అతని ఉద్యోగం తీసేటప్పటికి అప్పటి వరకు జీవనోపాధి సాగుతోంది, పోషించుకుంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఉద్యోగం తీసేది $100తో ఏం సంపాదించగలుగుతాడు? ఏమీ చేయలేని చివరికి చనిపోదామని డిసైడ్ అయిపోయాడంట. అవన్నీ మాటలు అతను డైరీలో రాసుకుంటూ ఉంటే, అసలు నేను ఎందుకు చనిపోవాలి, అంటే నేను సమాజానికి, ప్రపంచానికి నేను ఏ విధంగా ఉపయోగపడనని చివరికి ఆలోచన చేస్తున్నాడంట. అలా ఆలోచన చేసుకున్నప్పుడు, అలా ఏదైనా ఒకటి చేయాలి, నేను ఎందుకు పనికిరానా, ఏదో ఒకటి చేయాలి, ప్రపంచంలో ఎవరు చేయలేని నేను చేయాలని ఒక దీక్షకు వచ్చిన తర్వాత అతని దగ్గర ఉన్న $100 నుంచి $80 పెట్టి చికెన్ కొన్నాడంట. తెలుసు కదా పిల్లరా? అలా కొని వంట చేసిన తర్వాత ప్రతి ఇల్లు తట్టుతున్నాడు. ఎందుకంటే తన తల్లి చిన్నప్పుడు చేసిన చికెన్ అంట ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరంట అంతవరకు. అదే చికెన్ చేసి అందరికి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి తలుపు తడుతున్నాడు. ఇంచుమించు ఎన్ని తలుపులు తట్టాడు తెలుసా? 1019 తలుపులు తట్టాడంట. 1019 తలుపులు తట్టాడంట. 1020వ తలుపుకి 1019 అనుకుంటున్నాడు, 1009 అనుకుంటున్నాడు, మోర్ దెన్ 1000. అతను ప్రతి తలుపు తట్టాడంట. 1020వ తలుపు వాళ్ళు తీసి చికెన్ తీసుకొని, అమ్మ నేను మంచిగా చేసిన టేస్ట్ చూడండి అంటే ఎవరూ తీయలేదంట. ఆ 1020వ తలుపు తీసిన వెంటనే ఆమె తీసుకొని బాగుందని తనకు ఆర్డర్ ఇచ్చిందంట. ఎప్పుడు? 65వ ఏట. అతనికి తెలుసు కదా పిల్లరా, KFC ఓనర్. ప్రపంచంలో 193 దేశంలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 20,000 పైన అతనికి బ్రాంచ్లు ఉన్నాయి. అయినా పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా ఆసక్తి? ఈ విషయాన్ని బట్టి ఆలోచిస్తే, ఇప్పుడు ఆలోచించండి, లూకాసు వార్తలో ఈ 16వ అధ్యాయంలో ఉన్న మాట ఏమన్నాడు? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారంట. పిల్లలు మనం ప్రార్థించేస్తాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం మనం ప్రార్థిస్తూ ఉన్నాం అనుకోండి, ఇమీడియట్ గా కావాలి. మనకి ఏదైనా జరిగితే ఉద్యోగం తొందరనే కావాలి, వీసా తొందరగా రావాలి, పెళ్లి తొందరగా కావాలి. ఇలా ప్రతిదీ కూడా మనం తొందరగానే రిజల్ట్ కొరకు ప్రయత్నం చేస్తాం. ఇంక్రిమెంట్ తొందరగా రావాలి, కారు తొందరగానే రావాలి, ప్రతిదాన్ని కూడా తొందరపడిపోతుంటాం. కానీ లోకపరంగా చూస్తూ ఉంటే వాళ్ళు పట్టు చూసారు పిల్లలు. ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ సంపాదించుకోవడానికి వాళ్ళ ఆతృత చూసారు. పట్టు వదలకుండా అలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనకు అదే చెప్తున్నాడు కదా భక్తుడైన పౌలు గారు, పట్టు వదలక ప్రార్థించండి అంటాడు. ఇంకా లోకపరంగా ఎన్నో ఉన్నాయి పిల్లలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. తన తల్లి ఒక అబ్బాయిని స్కూల్కి పంపిస్తూ ఇంచుమించు 3 నెలలే స్కూల్లో ఉన్నాడు. ఒక టీచర్ ఒక రోజు స్ట్రాంగ్గా ఒక లెటర్, వార్నింగ్ లెటర్ పంపించి వచ్చింది. ఒక లెటర్, చిన్న ఉత్తరంలో. అంటే ఆ అబ్బాయి ఏంటంటే హాఫ్ డెఫ్, హాఫ్ నార్మల్ అన్నాడు, చెవులు సరిగ్గా వినిపించు ఒక భాగం. వాళ్ళు స్ట్రాంగ్ ఒక లెటర్ రాసేశారు. అంటే మీవుడు బాగా స్టూపిడ్ అండి, ఇట్స్ వెరీ హార్డ్ టు టీచ్ హిమ్, ప్లీజ్ లెట్ హిమ్ గెట్ అవుట్ ఫ్రమ్ ద స్కూల్ అని ఒక లెటర్ రాసి పంపించేసింది తన తల్లికి. నా అబ్బాయిని అలా మాట్లాడేవాడికి తల్లి హృదయం తట్టుకోలేక చాలా కృంగిపోయింది, కన్నీరు మున్నీరు అయిపోయింది.
ఇంచుమించు 3 నెలలే స్కూల్కి వెళ్ళాడు. ఈ ప్రపంచంలో ఉన్న కుమారుడు ఎందుకు పనికిరాడా? ఏ స్కూల్లో తీసుకోలేదు, చాలా సతమతమైపోయింది. నేను ఆ కుమారుడికి టీచింగ్ చెప్తానని తన తల్లి అభ్యాసించడం నేర్పించేసింది పిల్లరా. అలా అభ్యాసించినప్పుడు పెద్దవాడు అయిపోయాడు, ప్రయోజకుడు అయిపోయాడు. తను సాధించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు. ఇంచుమించు 10,000 సార్లు ఫెయిల్ అయిపోయాడు. ఎన్ని వేలంట? చాలా తక్కువే. 10,000 సార్లు తను ఏదైతే సంపాదించుకోవాలనుకుంటున్నాడో దాని కొరకు పట్టు వదలగా ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నిసార్లు అంట? 10,000 సార్లు. అలా 10,000 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత చివరిగా అతను సక్సెస్ అయ్యాడు. ఏ విషయంలో? బల్బు విషయంలో. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. లోకపరంగా చూడండి పిల్లలు ఎంత యుక్తి పరులో ఉన్నారో, వాడు పట్టు వదలట్లేదు. పాదరవ ఏట ఒక అతను బయటకు వచ్చేసాడు. ఇంటిలో నుంచి బయటకు వచ్చేసి తను ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అందులో ఫెయిల్ అయిపోయాడు. పాదరవ ఏట బయటకు వచ్చిన తర్వాత ఫెయిల్ అయిపోయాడు. 17 ఏట ఎలక్షన్లో నిలబడ్డాడు. 18 అందులో ఫెయిల్ అయిపోయాడు. అంటే అందులో ఏం రిజల్ట్ రాలేదు, ఎన్నుకోలేదు. 18వ ఏట మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ప్రయత్నం చేశాడు. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అదే రోజులోనే ఉన్న డబ్బంతా వేస్ట్ అయిపోయింది. 19వ ఏట పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నంత 20వ ఏట తన భార్య బలహీనమైపోయి, తను బాగా ప్రేమించిన భార్య చనిపోతుంది ఇక్కడ. మళ్ళీ 21వ ఏట మళ్ళీ ఎలక్షన్లో నిలబడతాడు, మళ్ళీ ఓడిపోతాడు. 22వ ఏట తన నరాల్లో ఒక వ్యాధి వచ్చేసి చాలా బలహీనపడిపోతాడు, చచ్చుబడిపోతుంది, చాలా సహకరించదు. 24వ ఏటకు వచ్చే తర్వాత మళ్ళీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు, మళ్ళీ ఫెయిల్ అయిపోతాడు. అంటే మళ్ళీ అదంతా బిజినెస్ లాస్ వచ్చి అదే సంవత్సరం ఇంకా ఈయన చేసుకొస్తాడు. మళ్ళీ 27వ ఏట ట్రై చేశాడు. 27వ ఏట మళ్ళీ ఎలక్షన్ లో ఓడిపోయాడు. ఆ 27 నుంచి 34 వరకు ఎదురు చూశాడు. 34లో తర్వాత స్టార్ట్ చేస్తే 34 నుంచి 35 వరకు మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేశాడు, మళ్ళీ ఓడిపోయాడు. 47లో ట్రై చేశాడు, మళ్ళీ 47లో అక్కడ వైస్ ప్రెసిడెంట్ గా ప్రయత్నించడానికి మళ్ళీ అవకాశం వచ్చింది. ఆ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి 47వ ఏట ట్రై చేస్తే అందులో కూడా ఓడిపోయాడు. చివరికి 48లో మళ్ళీ బిజినెస్ లో ప్రయత్నం చేశాడు, మళ్ళీ లాస్ వచ్చి ఓడిపోయాడు పిల్లలు. అయినా పట్టు వల్ల కూడా ప్రయత్నం చేస్తుంటే ఎట్ ద టైం అంటే ఎప్పుడు 52 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమెరికా వైస్ ప్రెసిడెంట్ నుంచి అతను ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాడు పిల్లలు. 52వ ఏట ఎప్పుడంట? 52వ ఏట. ఎవరు? అబ్రహాం లింకన్. అతను పట్టు చూసారు పిల్లరా. అంటే అతను 52 వచ్చే వరకు తన జీవితంలో విజయం అంటూ లేదు, సమస్తము నష్టంగా ఉన్నారు. తన పట్టు మాత్రం వదిలిపెట్టట్లేదు పిల్లరా. ఇంకా కొన్ని మాటలు మనం చూస్తుంటే పరిశుద్ధ గ్రంథంలో పట్టు వదలగా ప్రయత్నించిన వారు చాలా మంది ఉన్నారు పిల్లరా. దాన్ని పొందుకునే వరకు ప్రార్థించిన వారు చాలా మంది ఉన్నారు. మనకు కూడా నేటి సమాజం కూడా భక్తుడు అదే చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడైతే శ్రమలు వస్తాయి, మన నిరీక్షణలో సంతోషించండి, ఆనందించండి. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి. అంతేకాదు ప్రార్థన చేసే విధానం ఎలా ఉండాలంట? పట్టు కలిగి ఉండాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లరా. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల విషయమును పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలుగుగా ఉంది అంటున్నాడు కదా. ప్రతి విషయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై, అంటే మనము చేయడమే కాకుండా ఆ విషయంలో, అంటే ప్రార్థన విషయంలో కానీ విజ్ఞాపన చేసే విషయంలో, ఆ విషయంలో సమస్త పరిశుద్ధుల నిమిత్తం కూడా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలుగు ఉండడు. మీకోసమే కాదు, సంఘం కొరకు, పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తే ఎలా ఉండాలంట? పట్టుదల కలిగి ప్రార్థించమన్నాడు. ఇంకా కొన్ని మాట చూడండి పిల్లలు, 20వ వచనంలో దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలుకు ఉంటున్నాడు. పౌలు గారు కూడా అదే సహాయం కోరుతున్నాడు. నా కొరకు కూడా ప్రార్థించండి. ఎలా ప్రార్థించమంటున్నాడు? పట్టుదలతో ప్రార్థించమంటున్నాడు. పట్టుదలతో ప్రార్థించమంటున్నాడు.
లోకపరంగా ఆలోచించిన పిల్లలు ఎంత పట్టుదల కలిగి బ్రతుకుతున్న లోకంలో అది సాధించే వరకు వెనుకంజ వేయరు పిల్లల. ఎన్ని అపజయాలు వచ్చినా వెనుక తరుగు తిరగట్లేదు పిల్లల. మన జీవితంలో ఏదైనా ఒకటి విన్నపం కోరి ఉంటాం, ప్రార్థన సాయం కోరి ఉంటాం, అది జరగలేదు అనుకోండి సావాసమే అనుకుంటాం. అదే కదా మనం ఈ రోజుల్లో చూసేది. మరి ఏదో విని ఆశించి మన సంఘంలోకి వస్తారు కొంతమంది, ప్రార్థన సాయం కోరుతూ ఉంటారు, అది ప్రార్థిస్తూ ఉంటారు, వాళ్ళు సావాసానికి రారు, వాళ్ళని మనమే ప్రార్థించాలి. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సావాసానికి రారు, మనమే ప్రార్థించాలి. జరుగుతూనే వస్తారు, లేకుంటే రారు. అది జరిగినా కూడా రాని వాళ్ళు సావాసాలు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. తొందరగా మనం ఆతురత పడిపోతాం పిల్లలు. కానీ లోకపరంగా చూస్తూ ఉంటే అది సంపాదించుకునే వరకు పట్టు వదలకుండా విడివకుండా లోకంలో బ్రతుకుతున్నారు పిల్లలు. భక్తుల జీవితాలు చూస్తూ ఉంటే పిల్లలు అనేకమైన అద్భుతాల జీవితాలు మనం చూస్తూ ఉంటాం, అనేక విషయాలు చూస్తుంటాం. వారు కలిగి ఉన్న దానికి గట్టిగా పట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. బారేష్ నుంచి ఆయన వేగు చూడ్డానికి మోషే గారు పంపిస్తూ ఉంటారు. అలా మోషే గారి కాలంలోనే కాలేబు నమ్మకంగా బ్రతుకుతూ ఉంటాడు. ఆయన తీరు ఏదైతే కలిగి ఉన్నాడో, ఏదైతే అతను సంపాదించుకుని బ్రతుకుతున్నాడో, అతను పట్టువదలుగా బ్రతుకుతున్న విధానం బట్టి, అతను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నువ్వు ఏదైతే చూసావో అదే తీసుకొచ్చి ధైర్యంగా మాట్లాడేసావు కదా. అందుని బట్టి మోషే గారు వాగ్దానం చేస్తాడు, నువ్వు డెఫినెట్ గా ఏంటంటే యెహోషువ గారి కాలంలో నువ్వు పాలు తెల్లని ప్రపంచ దేశాలకు వెళ్తావు. నువ్వు ఏదైతే స్థలంలో అడుగు పెడతావో ఆ భూభాగాన్ని, ఆ స్వాస్థాన్ని నీకును నీకు సంతానానికి నేను స్వాస్థంగా ఇస్తున్నాను అని యెహోషువ గారి కాలం కంటే ముందుగానే మోషే గారు ప్రమాణం చేస్తారు. ఎందుకు? ఇక్కడ నుంచి ఇద్దరు వెళ్ళారు వేగు చూడడానికి ఎరుకోకు. ఎవరెవరు వెళ్ళారు? యెహోషువను కాలేబు వెళ్ళారు. వీరు వెళ్ళిన ఆయనలో చాలా మంది ఏంటంటే వారికంటే ముందు వెళ్ళిన వారు వేరే వాళ్ళు ఉన్నారు. వీరికి ఏదో మాటలు చెప్పేశారు, సమాజం అంతా కూడా భయపెట్టేశారు, భయక్రాంతులు చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు అమరులు చాలా దుర్మార్గులు, మోయాబులు చాలా దుర్మార్గులు, ఎరుకవారు చాలా బహుబలంగా ఉన్నారు, అక్కడి నుంచి మనం స్వాస్థాన్ని సంపాదించుకోలేము, తిరిగి వెళ్ళిపోవడమే మంచిది అన్నట్టు ఇశ్రాయేల్ జనాంగానంతా కూడా భయపెట్టేశారు. అలా భయపెట్టిన తరుణంలో మరి ఇద్దరు వెళ్ళారు పిల్లలు. వీళ్ళు ఏదైతే మాట్లాడేశారో అది చూశారో అదే చెప్పేశారు. అలా కాలేబు నమ్మకంగా బ్రతుకుతున్న విధానం బట్టి మోషే గారు అతనికి వాగ్దానం చేస్తాడు, మీరు వెళ్ళిన తర్వాత ఆ స్వాస్థాన్ని నేను ఇచ్చేస్తానన్నాడు. హెబ్రోను భూభాగాన్ని మీరు సంపాదించుకుంటారన్నాడు. అలా మాట్లాడుతూ యెహోషువ గారి కాలం వచ్చిన తర్వాత యెహోషువ గారు ఏ రీతిగా అతనికి ప్రత్యుత్తరం ఇస్తున్నారు చూడండి పిల్లలు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8 నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. యెహోషువ గారు మాట్లాడుతున్నారు, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కలుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుచుని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక కాలేబు గారు ప్రత్యుత్తరం ఇస్తారు. నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానము ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవంగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏళ్ల వాడును. మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము అంటున్నాడు పిల్లలు. అతనికి హెబ్రోను స్వాస్థంగా ఇవ్వబడింది. మోషే గారు ఎక్కడ ప్రమాణం చేశారు నిర్గమకాండలో మనం చూస్తూ ఉంటాం కదా పిల్లలు. అలా వేగు చూడడానికి వెళ్ళిన వీరితో యెహోషువ కాలేబులు మాట్లాడుతున్న మాటలను బట్టి కాలేబు బహు నమ్మకంగా ఉన్నాడు. ఏదైతే చూశాడో అది ప్రత్యుత్తరం ఇచ్చాడు, అదే వర్తమానం తీసుకొని చెప్పేశాడు. ఎంతకాలం నిరీక్షించాడట అతను? 45 ఏండ్లు అంట కదా. అతను 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం అయితే అతనికి ఉన్న వయసు ఆపడికి ఎంత ఉందంటే చివరికి వచ్చేసరికి అంట 85 సంవత్సరాలు అంట. అప్పుడు ఏ బలం ఉందో ఇప్పటికీ నాకు అదే బలం ఉందంట. అతను నిరీక్షణ చూశారు పిల్లరా, ఎంత గొప్పది. 40 సంవత్సరాల పైన అతను వెయిట్ చేస్తూనే ఉన్నాడు ఆ స్వాస్థాన్ని పొందుకోవడానికి. అప్పుడున్న బలము ఇప్పటికి కూడా తరిగిపోకుండా అలాగే ఉందంట. అతను పట్టుదల చూశారు పిల్లలు. ఆయన కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకున్నాడు. విశ్వాసాన్ని సల్లగిలిపోలేదు, తనకున్న భక్తి జీవితాన్ని పాడు చేసుకోలేదు. అలాగే నిరీక్షణ కలిగి బ్రతుకుతాడు ఆ స్వాస్థాన్ని తిరిగి పొందుకోవడానికి. హెబ్రోను భూభాగాన్ని మళ్ళీ సంపాదించుకుంటాడు పిల్లలు.
అలా భక్తుల జీవితాలు చూస్తే చాలా సందర్భాలు మనకు కనబడుతుంది పిల్లగా. కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి విషయంలో మనం జ్ఞాపకం తీసుకుంటాం. కొన్ని సందర్భాలు నేను జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఆయన చంపడానికి, ఆయన పట్టుకోవడానికి పట్టు వదలగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారంట. వారు ఏకదాటిగా పట్టు వదలక, అంతేకాదు ఒకే రకంగా కేకలు పెడుతూనే ఉన్నారు. ఎందుకు? ఆయన సిలువ వేయమని. ఆయన తను తానే అప్పగించుకున్నాడు అనుకోండి. కానీ అక్కడ ఉన్న సమాజాన్ని చూస్తుంటే ఏంటంటే వారు పట్టు వదలక పట్టుగా ఒకే మాట మీద అతను సిలువ వేయండి అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. మర్చిపోక మాట చూద్దాం పిల్లలు. లూకా సువార్త 23వ వచనం. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను అంటున్నారు పిల్లలు. వారు ఏం చేశారంట? వారు ఒకే పట్టుగా, వారందరూ చూసారా పిల్లరా? వారి పట్టుదల చూసారా? ఈ రోజుల్లో పిల్లల పట్టుదల గురించి మాట్లాడుతుంటే బయటి సమాజంలోనే వెలుగు సంబంధుల కంటే ఈ యుగపు సంబంధులు ఎలా ఉన్నారంట? వాళ్ళు ఎలా ఉన్నారు పిల్లరా? ఈ వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు, యుగపు సంబంధులు ఎలా ఉన్నారు? యుక్తి గలవారు ఉన్నారు. వింటున్నారు కదా? అందరూ పైకి పెట్టేశాను ఒకసారి. ఈ లోక పరంగా చూస్తూ ఉంటే, ఈ జనరేషన్ బట్టి చూస్తూ యేసుక్రీస్తు కంపేర్ చేస్తున్నారు. నేటి సమాజాన్ని, సంఘాన్ని కంపేర్ చేస్తున్నారు. వెలుగు సంబంధుల కంటే ఈ యుగపు సంబంధులు, ఈ లోకపు తరువారు ఎలా ఉన్నారంట? యుక్తి పరులుగా ఉన్నారంట. వీరు ఏం చేశారు చూసారా? ఒకే పట్టుగా అతనికి సిలువేయమని కేకలు వేస్తున్నారు పిల్లలు. ఇదే ఐక్యత నేటి సంఘంలో కనబడుతుందా? ఒకే పట్టు మీద ఉన్నవారు కనబడతారు పిల్లలు. ఈ రోజుల్లో చూస్తే పిల్లలు, లారీ డ్రైవర్లకు ఒక యూనియన్ ఉంటుంది, వారికంటే ఒక సంఘం ఉంటుంది. లారీ డ్రైవర్లకు ఒక యూనియన్ ఉంటుంది. వారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్ట్రైక్ అంటే స్ట్రైకే. ఆటో యూనియన్ వాళ్ళకి ఒక సంఘం ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఛార్జీలు పెంచామంటే అదే ఫిక్స్డ్ గానే ఉంటారు, మళ్ళీ దాంట్లో తగ్గేదే లేదు. ఎవరైనా తక్కువగా వెళ్తే అందులో నుంచి వారు అతన్ని వెలివేస్తారు. ఎన్నో మహిళా సంఘాలు గ్రూపులు ఉన్నాయి పిల్లలు. మహిళా సంఘాలు అంటాం, డ్రాక్వా మహిళలు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. క్రైస్తవ సంఘాలు కూడా ఉన్నాయి కదా పిల్లరా? అలా పట్టు వదలగా ఒకే పట్టు మీద ఉంటారు. సమస్య వచ్చినా, నిందొచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినా మనందరూ కూడా ఒకే బాగుంది, అందరు కలిసి గట్టిగా సాగుదాం అనే ఉద్దేశం ఉంటుందా? క్రైస్తవ సమాజంలో చూడం పిల్లగా. అందుకనే మాట్లాడుతున్నారు ప్రవణేశ్వరు ఆ సందర్భంలో. వెలుగు సంబంధుల కంటే ఈ తరం వారు, ఈ లోక సంబంధులు, యుగపు సంబంధులు యుక్తి పరులై ఉన్నారంట. అలా సంఘాల గురించి మాట్లాడుతూ, సమాజం గురించి మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తును పట్టించడానికి వారు ఏకపట్టుగా ఉన్నారంట. అంతెందుకు పిల్లల, పౌలు గారిని చంపడానికి అన్నపానలు మానేసి మరి ఒకే పట్టుగా ఉన్నారంట పౌలు గారిని చంపే వరకు. అలా కక్ష చేత ఉన్నారు. లోకంలోనే అంత పట్టు ఉంటే దైవికమైన మనకంట ఇంకెంత పట్టు ఉండాలి పిల్లరా? భక్తుల జీవితాలు ఎన్నో ఉన్నాయి పిల్లలు మనం చూసుకోవడానికి. పౌలు గారు అంటారు, ఏ విధమైన చేతను, ఏ విధమైన సరే ఆ నిత్యత్వాన్ని నేను స్వతంత్రించుకోవాలి, ఆ పునరుత్థాన శక్తిని నేను పొందుకోవాలి. అందుకొరకు ఏం పోయినా పర్లేదు, నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను, నా శరీరం కుళ్ళిపోయినా పర్లేదు. ఇంకా అంటారా? నేను ఎన్నో దెబ్బలు తిన్నాను. సువార్త పరిచయంలో నాకు ఓడల వల్ల ప్రమాదం వచ్చేసింది. అనేక దినాలు ఉపవాసాలు, జాగరాలతో నాకు ప్రమాదాలు వచ్చాయి. అయినా నేను శరీరం కృంగిపోయినా, కృషించిపోయినా, బాహ్య పురుషుని సమస్తం నశించిపోయినా నా అంతరంగ పురుషుని మాత్రం నేను పట్టుకోదగా నేను కాపాడుకుంటూనే ఉన్నాను. ఎందుకు? ఆ నిత్యత్వం నేను స్వతంత్రించుకోవాలి, ఆ పునరుత్థాన జీవాన్ని నేను కలిగి ఉండాలి. ఆ పట్టుదల చూసారా పిల్లరా? మాదిరిగా పెట్టుకోవాలంటే ఇలాంటి వారిని మనం మాదిరి పెట్టుకోవాలి. సాహసానికి రాని వారిని కాదు మనం పెట్టుకోవాల్సింది. వారు వెళ్ళట్లేదు కదా మనం వెళ్ళాం. ఏదో మాట వచ్చిందని వాళ్ళు మానుకున్నారంటే మనం మానుకోవడం ఇది కాదు కదా పిల్లరా భక్తి గల జీవితం. మన ఆత్మీయ జీవితం ఈ లోక సంబంధమైనది కానే కాదు. దేనికి? ఇది పరలోక సంబంధమైనది. దాన్ని స్వతంత్రించుకునే విషయంలో మనతో పాటు కొన్ని సందర్భాల్లో మన కుటుంబీకులే రారు. అలాంటప్పుడు ఇంకెవరు వస్తారు మనతో పాటు? ఎవరిని పట్టించుకోవాల్సిన సందర్భం కూడా రాదు పిల్లలు. కొన్ని సందర్భాల్లో అది దేవునితో మనకున్న సాంగత్యం, ఆ ఉన్నత స్థితిని పొందుకోవడానికి పౌలు గారు చూసారు పిల్లలు. నదులు, ఆపదలు, ఎన్నోసార్లు జాగర్లు, ఓడబద్దలైపోయి కపట సోదరుల వల్ల ప్రమాదాలు, ఇవన్నీ కలిగిన తన విశ్వాస జీవితాన్ని మానుకోలేదు. ఇది ఎందుకులే వద్దు అని విడిచిపెట్టి, పరిచయం విడిచిపెట్టి తనకు తాను ఏదో భక్తిగా అంటే ఇంకా బ్రతకాలనుకుంటే ఏ లోకంలో ఎంతో బ్రతకొచ్చు. ఎందుకంటే అతను ధర్మశాస్త్రోపదేశకుడు, అంతేకాదు దాంట్లో ప్రావీణ్యుడు కూడా. మళ్ళీ సకల విద్యలో కాకుండా ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు అతను. ఆపటికి మంచి ఉపాధిని కలిగి ఉన్నాడు, ఆపటికి పరిచయలోకి రాకముందు. కానీ
అలా బ్రతకాలనుకుని బ్రతకవచ్చు. అయినప్పటికీ ఒక్కసారి వెలుగును రుచించిన తర్వాత తన కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. నేను ఏ రీతి అయితే క్రీస్తుని పోలి నడుచుకున్నానో మీరు కూడా అలాగే నడుచుకోమన్నారు పిల్లరా. మరి చూసి ఆయన సమాజానికి చెప్తున్నాడు, ఇప్పుడు నేను బ్రతికిస్తాను, ఏ రీతిగా బ్రతికిస్తాను చూసారు కదా, అలాగే మీరు కూడా ఏం చేయాలంటున్నాడు, పట్టుదల కలిగి ప్రార్థన చేయమంటున్నాడు పిల్లరా. అలా తుదమట్టుకు మనం స్థిరంగా చేపడితే మన విశ్వాస జీవితాన్ని కూడా, మన నిరీక్షణ కూడా, మన ఓర్పును కూడా, మన సహనాన్ని కూడా, మన ప్రేమను కూడా తుదమట్టుకు స్థిరంగా చేపడితే మనమే ఆయన ఇల్లు అంటాడు. ఏప్రిల్ రాసిన పత్రిక చూద్దాం పిల్లలు, 3వ అధ్యాయం. 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించుడి. సో ఆయన మీద లక్ష్యం ఉంచమంటున్నారు. ఈ లోక సంబంధం ఏది మీద లక్ష్యం ఉంచొద్దు. కొంతమంది దాంట్లోనే పేరు పొందడానికి ఎన్నో విధమైన లక్ష్యం ఉంచుతారు. నా ఏమి ఇదండి, నా గోల్ అదండి, ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం కదా. ఆయన అదే మాట్లాడుతున్నాం. ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన, ఆయన పిలుపులో మనం పాలు పొందుతున్నాం, పరలోకమైన సంబంధం రుచి చూస్తున్నాం కదా. రక్షణకు వచ్చిన తర్వాత వారందరి గురించి మాట్లాడుతారు. పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకంగా ఉన్నాడంట పిల్లరా. ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే తనకు ఏదైతే కలిగి ఉన్నాడో ఆయనకు తెలుసు. ఏదైతే ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ విషయం అందరికి తెలుసు. ప్రపంచానికి అదే మాదిరి చూపించేశాడు. అందుకని ఆయనను లక్ష్యం ఉంచుకోమన్నాడు. ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు అంటున్నాడు పిల్లరా. ఆయన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. ఎవరు? మోషే గారు. ఇల్లంతటి పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ముందున్నాడు కదా. ఈ పరలోక సంబంధం పిలుపులో మనం అందరం పాలి భాగస్తులుగా ఉన్నాం కదా. ఎందుకంటే ఆయన ఒక శరీరాన్ని పుచ్చుకుంటున్నాం, ఆయన రక్తాన్ని మనం పానం చేస్తున్నాం. మనం అందరం కూడా పరలోక సంబంధం పిలుపులో పాలి భాగస్తులుగా ఉన్నాం. ఆయన ఏంటంటే ఇల్లంతటిలో నమ్మకం ఉన్నాడు. మోషే నాయకుడు కానీ ప్రపంచాన్ని నేటికి మాట్లాడుకుంటుంది. ఇశ్రాయేలు కదా, యూదులు మాట్లాడుకుంటున్నారు. అన్ని సంఘం కూడా, ఇస్లాం సోదరులు కూడా మాట్లాడుకుంటారు ఆయన గొప్పవాడు అని. ఆయన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. కనుక ఇల్లంతటి పైన యేసుక్రీస్తు వారు నమ్మకంగా ఉన్నాడు. అంతేకాదయ్యా, విశ్వాసమును ధైర్యమును నిరీక్షణలో ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టబడిన మనమే ఆయన ఇల్లు అంటున్నాడు పిల్లరా. మరి మా ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉన్నట్టు ఆ ఇంటిలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతామా? మరి మనం కూడా ఆ ఇంటిలో నమ్మకంగా ఉండగలుగుతామా? మన విశ్వాస జీవితంలో 60-70 సంవత్సరాల జీవితంలో ఆల్రెడీ సగం ఆయుష్ పోయింది. ఇంకా ఆయుష్కాలం కొంత మట్టిగా ఉంది. దాంట్లో కొంతకాలం రాత్రుల్లోనే పోతుంది. ఇంత కొంతకాలం 5 సంవత్సరాల 10 సంవత్సరాలు చెప్పలేము. వచ్చే సంవత్సరం వరకు ఉంటామో లేదో కూడా గ్యారంటీ లేదు కదా పిల్లరా. దేవుని చిత్తమైతే అందరూ మంచిగా ఉండాలి, సంతోషంగా ఆరోగ్యంగా బ్రతకాలని మనం కోరుకుంటాం కదా. ఇంకా మనకున్న ఆయుష్కాలంలో నమ్మకంగా తుదమట్టుకు విశ్వాసాన్ని చేపట్టుకొని బ్రతకగలుగుతామా? మన నిరీక్షణ పట్టుదలతో కలిగి బ్రతుకుదామా పిల్లరా? ప్రార్థన జీవితంలో ఎలా నేను ఉండాలంట పట్టుదల కలిగి ఉండమన్నాడు. యెహోషువ కాలేబులను చూస్తూ ఉంటే పిల్లలు, కాలేబు ఇంచుమించు 40 సంవత్సరాలు ఎదురు చూశాడు అతని స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకోవడానికి. అప్పుడున్న బలం ఏమాత్రం కూడా తరిగిపోలేదు పిల్లరా. సమయాలు కూడా అదే హెచ్చరిస్తూ ఉంటాడు అక్కడ ఉన్న జనాంగానికి. మీరు నమ్మకంగా పట్టువదలగా దేవుని అనుసరించి బ్రతకండి అయ్యా. ఆయన కట్టలను అనుసరించి బ్రతకండి. పట్టువదలగా ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి బ్రతికినట్లయితే దేవుడు మీతో ఉంటాడు, మీకు స్వాస్థ్యంగా ఉంటాడు. ఆయనే మీకు స్వాస్థ్యంగా ఉంటాడు. మీరు మొర్రపెట్టిన ప్రతి దానికి కూడా ఆయన జవాబిస్తాడనే మాటలు మనం వింటూ ఉంటాం. పాత నిబంధన గ్రంథంలో అనేకమైన విషయాలు మనకు చూస్తూ ఉంటాం పిల్లలు. వారి భక్తుల జీవితాలు కూడా ఆ రీతిని కాపాడుకున్నారు. పౌలు గారు అదే భక్తుల జీవితాన్ని కాపాడుకున్నాడు. తుదమట్టుకు బ్రతికేశాడు పిల్లలు. ఆ మంచి పోరాటాన్ని చివరి వరకు కాపాడుకున్నాడు పిల్లలు. మనకు కూడా మనకు కలిగిన దాన్ని తుదమట్టుకు గట్టిగా పట్టుకుందాం పిల్లలు. గట్టిగా పట్టుకుందాం. ఈ లోక సంబంధులే యుక్తిగా ఉంటుంటే వెలుగు సంబంధం అని మనం దేవుని పిల్లలని చెప్పుకుంటాం కదా, సంఘం అని చెప్పుకుంటాం కదా. మన యూనిట్ ఎలా ఉండాలి పిల్లలు? వాటికంటే ధీటుగా ఉండాలి మంది.
అంతెందుకు పిల్లలు అప్పుడప్పుడు ఎన్నో చెడు కార్యక్రమాలు కూడా లోకంలో చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు టీవీ నైన్లో చూస్తూ ఉంటాం. ఆ మధ్య కాలంలో ఒక డాక్టర్ని చంపేశారు పిల్లల, డాక్టర్ని పాడు చేసి చంపేశారు. ఎలా ఉందంటే సమాజం, ఇద్దరు అక్కడ కావాలంటే ఇంకొకరు లోపల ఉంటారు. అంటే పక్కడబందీగా ప్లాన్ వేసుకోవడానికి ఒకరు చంపడానికి కూడా ఒక యూనిటీ ఉంది చూసారు పిల్లలు, ఒకరిని చంపడానికి కూడా. మరి మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి పరలోక యాత్రలు కొనసాగుతున్న మనలో ఐక్యత్వం ఎలా ఉండాలి కదా, ఐక్యమత్యం ఎలా ఉండాలి, ఇంకా దానికంటే బలంగా ఉండాలి. మనకు కనిపించేది కట్టడాలు కాదు కదా, మరి ఆత్మీయ పోరాటంలో ఉన్నాం కదా, ఆత్మీయ జీవితంలో ఉన్నాం. మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుందాం. మన యూనిటీ విషయంలో కూడా, మన ఐక్యత విషయంలో కూడా, మనకు కలిగిన దాన్ని విశ్వాస జీవితంలో ఇంకా శ్రమైన, బాధైనా, ఖడ్గమైన, ఉపద్రవమైన, వసైనతైనా, ఏదైనా ఆర్థిక ఇబ్బందులైనా, అన్నింటిలో అయినా ఇంకా మనకి ఏదైతే నిరీక్షించానో, దేని మీద అయితే నిరీక్షణ కలిగి ఉన్నామో, ఆ పరలోక సందులో పిలుపులో మనం పాలి భాగస్తులుగా ఉన్నామో దాని మీదనే లక్ష్యం ఉంచుకుందాం. ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడా తరిగిపోతాయి పిల్లలు, అంతరించిపోతాయి ఒకనొక దినాన్ని. కానీ నిత్యత్వం అక్కడే ఉంది కదా, ఆయన మాటల మీద మనం లక్ష్యం ఉంచుకున్న పిల్లలు. మనకు ఇచ్చిన ఆయుష్ కాలంలో మనమే ఆయన ఇల్లు అన్నాడు కదా, మనలో ఉంటాడు ఆయన. మన ఆ ఇంటిలో నువ్వు నమ్మకంగా తుదమట్టకు బ్రతికినట్లయితే ఆ నిత్యత్వం మనం కైవసం చేసుకోగలుగుతాం పిల్లలు. రేపటి దినాల బలలో పాల్గొనబోతున్నాం పిల్లలు. అది నామమాత్రకంగా ఆలోచించవద్దు, కేవలం రొట్టె కానీ, కేవలం ద్రాక్షరసం కానీ అనుకోవద్దు. ఆయన మన కొరకు నలుగుగొట్టబడిన శరీరం పిల్లలు, ఆయన మన కొరకు కాచిన పరిశుద్ధమైన రక్తం పిల్లలు. అది ఊరికే రాలేదు. మనల్ని ఎక్కడ నాశనం వైపు వెళ్ళిపోతామేమని దేవుడు మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేక ఆయన కుమారుని లోకానికి పంపించేశాడు. ఆయన ప్రియ కుమారుని మన కొరకు నలగొట్టేశాడు. ఆయన ప్రియ కుమారుని మన కొరకు సిలువలో యాగం చేశాడు పిల్లలు. దాన్ని నెరవేర్చడానికి ఏ రోజు కూడా అతను విధిని మర్చిపోయి బ్రతకలేదు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక క్రమాన్ని నేర్పించేశాడు. తను కలిగి ఉన్నదాన్ని గట్టిగా కాపాడుకుంటూనే బ్రతికేశాడు. తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం అన్నాడు. ఆ రీతిగా తను ఏదైతే లక్ష్యం ఉంచాడో దాన్ని తుదమట్టుకు తను కాపాడుకునే బ్రతికేశాడు. మనకు మాదిరి ఉంచిపోయాడు పిల్లలు. రేపటి బలలో పాల్గొనవుతున్న మనం కూడా ఆ విషయాన్ని గుర్తిరగాలి పిల్లలు. లోక సంబంధంగా ఆలోచిస్తూ ఉంటే ఆ నశించిపోయే వారికి సిలువ వెరితనంగానే ఉంటుంది. ఈ సిలువలో ఏముందని రక్షణ అనుకుంటాం. ఆయన చేసిన యాగం నీకు అర్థం అవుతుంది, ఆ త్యాగం అర్థం అవుతుంది. అది శక్తిగా ఉంటుంది, మనకు శక్తిగా ఉంటుంది, బలం ఇచ్చేదిగా ఉంటుంది. ప్రార్థించే విషయంలో కానీ, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే విషయంలో కానీ, భక్తిగల జీవితాన్ని ఇంకా పెంపొందించుకునే విషయంలో, మన ఎదుగు రక్షణను ఇంకా కాపాడుకునే విషయంలో కానీ ఆయన మాటలు, ఆయన చూపిన మాదిరికరమైన జీవితం మనకి ఎప్పుడూ దోహదపడుతూనే ఉంటుంది పిల్లలు. ఇంకా ప్రార్థన విషయంలో కానీ మాట్లాడుతున్నది పట్టుదలిగి బ్రతుకుమన్నాడు. ఆ పట్టు మనకి లోకంలో కంపేర్ చేసుకుంటే వాళ్ళే అంత భక్తిగా ఉంటున్నారు పిల్లలు, అంత నిష్ట కలిగి బ్రతుకుతున్నారు. కొంతమంది ఏమో ఊళ్ళలో అవి కూర్చుకుంటున్నారు, ఇంకా నాలుగులకు సైతం అవి పొడుచుకుని మరి వాళ్ళ భక్తిగల జీవితాన్ని చూపించుకుంటున్నారు సమాజానికి. ఎందుకంటే రాళ్ళు మాట్లాడిన దేవతలకి అంతా ఉంటుంటే పిల్లల, మన దేవుడు ఏ రీతిగా ఉన్నాడో మనకు తెలుసు కదా పిల్లల. ఏ జనమునకు ఆ రీతిగా ఆయన చేసిన అద్భుతాలు లేవు పిల్లల. ఆయన చూపిన విధానం కానీ, ఆయన ప్రవర్తించిన తీరు కానీ, ఆయన వారిని ఉన్నత స్థానంలో చూపించిన విధానం కానీ ఈ ప్రపంచంలో ఏ జనంగా కూడా, ఏ దేవతలు కూడా ఆ రీతిగా లేరు కదా పిల్లల. ఇలాంటి సాక్షార్థమైన జీవితాలు ఎన్నో చూస్తున్నాం, భక్తుల జీవితాలు చూస్తున్నాం. మన కళ్ళ ముందే తరిగిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. అయినా మనం ఇంకా వెనకడుగు వేస్తూనే ఉన్నాం. కానీ మనకు కలిగిన దాన్ని పట్టుదల కలిగి మనం బ్రతుకుదాం పిల్లల. నిరీక్షణ కలిగి బ్రతుకుదాం. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆనందంతో దాన్ని స్వీకరిద్దాం పిల్లల. ఇది ఒడిదుడుకులు ఎన్నో వచ్చినా కానీ నిలకడగలి బ్రతికే ప్రయత్నం చేద్దాం పిల్లల. ఒక విషయాన్ని గుర్తు చేసి నేను ముగించేద్దాం పిల్లల. చాలా మంది పిల్లల అనేక లోకంలో ఎన్నో చూస్తూ ఉంటాం. మర్చిపో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఆస్ట్రేలియా నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరింది పిల్లల. అక్కడ ఉన్న చాలా పెద్ద పర్వతాలు అలా వెళ్తూ ఉంటే ఫ్లైట్ కొంతకాలానికి కొన్ని మినిట్స్లోనే మిస్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే అది మిస్ అయిపోయింది పిల్లల. వారికి ఏ సిగ్నల్స్ లేదు ఫ్లైట్లో. ఇంచుమించు 160 మంది జనంగా ఉంటారు దాంట్లో. ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. చివరికి కొంత సమయంలోనే ఎక్కడో బ్లాస్ట్ అయిపోయినట్టుగా తెలిసిపోయింది వాళ్ళకి. అక్కడ ఉన్న మనకు తెలుసు కదా పిల్లల, ఫ్లైట్లో ఒక బ్లాక్ బాక్స్ అని ఒకటి దొరుకుతుంది. దాన్ని సేకరించి అదంతా కూడా పరిగణలోకి తీసుకుంటే ఒకటి అర్థమైంది ఏంటంటే, ఫ్లైట్ అది రన్ అవుతున్నప్పుడంట, అంటే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఫ్రీగా రన్ అవుతున్న కాలంలో, అంటే అది దిశ మార్చే తరుణంలో ఫ్లైట్ ఏ మాత్రం కూడా పైలట్ కంట్రోల్ చేయట్లేదంట. దాన్ని అలాగే వదిలేశాడంట. అంటే ఇది ఏదో నేను పైలట్ని, నేను దీన్ని నడపాలి, దీన్ని సరైన రూట్లో తీసుకెళ్ళాలి, నాకు ఈ సిగ్నల్స్ నేను
వాళ్ళకి ఫాలో అవ్వాలనే ఆలోచన కూడా ఏం మాత్రం లేదంట. అలాగే ఐడియల్గా ఉన్నాడంట, అంతే ఖాళీగా ఉన్నాడు. అది అతను ఏదైనా కావాలి ఇంటెన్షన్ గానే తీసుకెళ్లి గుద్దేసినట్టుగానే ప్రవర్తిస్తున్నాడంట. అతను వెళ్ళి గుద్దేసిందట అంతే. ఎందుకు ఇలా చేశాడని వాళ్ళు మళ్ళీ ఆరా తీస్తూ ఉంటే, ప్రతిదీ కూడా వెతుకుతూ ఉంటే అతను రూమ్కి వెళ్ళారంట. అలా రూమ్కి వెళ్తూ అన్ని వెతుకుతూ ఉంటే అందులో ఒక మందుల చీటి కనబడ్డాడంట, చిన్న మందుల చీటి, మెడిసిన్ స్లిప్ కనబడ్డాడంట. డాక్టర్ ఇచ్చిన ఆ చీటి తీసుకెళ్ళి మళ్ళీ ఎంక్వైరీ చేస్తూ ఉంటే డాక్టర్ అడుగుతున్నా, ఇతను నా పేషెంటే అని అన్నాడంట. అర్థమవుతుంది అట్లా. వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అది వెతుకుతూ ఉంటే వీళ్ళు ఇతను నా పేషెంట్, ఇతను ఎక్కడ అంటే ఇతను మా పైలట్ అని చెప్పుకోవడానికి ప్రభుత్వం ఎయిర్పోర్ట్ సిబ్బంది సిగ్గుపడ్డారంట పిల్లలు. ఇతను మానసికమైన పేషెంట్, ఇతనికి ఎలా పైలట్ ఇచ్చారని డాక్టరే ఉల్టా క్వశ్చన్ వేశారంట అతన్ని. అప్పటి నుంచి ఎయిర్పోర్ట్ లో చాలా నిబంధనలు వచ్చేసాయి పిల్లలు. వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ యాజమాన్యానికి సంబంధించిన హాస్పిటల్లోనే తీసుకోవాలి. వారికి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తూనే ఉండాలి. అంటే ఒక విషయము దానివల్ల ప్రమాదం వచ్చినప్పుడు దానికి గురించిన వార్త తెలుసుకోవడానికి, దాని పరిగణలో తీసుకోవడానికి ఎన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు మన కల్పన చావ్లా అని స్పేస్ లో వెళ్ళిన అమ్మాయి తిరిగి వస్తూ చనిపోయింది, మనకు తెలుసు కదా పిల్లరా. ఎప్పుడైతే పైకి వెళ్ళారో బాగానే వెళ్ళారు, తిరిగి వస్తున్నప్పుడు అంట ఆ రాకెట్ తిరిగి వస్తున్నప్పుడు భూమి ఉపరితల భాగం వచ్చేసే వరకు వెళ్ళి పేలిపోయింది, పూర్తిగా పేలిపోయింది. అందులో స్పాట్లో చనిపోయింది ఆమె, తెలుసు కదా, తునాతునకలు అయిపోయారు. అలా అందరూ చూడడానికి వెళ్ళిపోయారు. మీడియా అన్ని కొంత భాగం వరకు హడావిడి ఉంది. తర్వాత ఆ భాగాన్ని అంతా కూడా సర్కిల్ చేసి పోలీస్ అండర్లోకి తీసుకుని వచ్చేసారు. కొంతకాలానికి మళ్ళీ నాసా వారు మళ్ళీ వెళ్ళి దాని అంతా కూడా పరిగణలోకి తీసుకుని వచ్చేవారట. ప్రతిదీ కూడా ఒక్కొక్క పార్ట్ తుకుడలు అన్ని చిన్న చిన్న పార్ట్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి అన్ని ల్యాబ్కు తీసుకొచ్చి ప్రతిదీ కూడా పరిగణలోకి తీసుకొస్తారంట. ఎందుకు ఇలా జరిగిందని అబ్జర్వేషన్కి వచ్చినప్పుడు అంట చివరికి వరకు అర్థమైపోయిందంట. ఈ భూ ఉపరితల భాగంకి వచ్చినప్పుడు ఈ గ్రావిటీకి అది తట్టుకోలేదంట. ఆ వేడికి ఈ స్పేస్